హలో ఆల్, నేను మీ ఫరా. వెల్కమ్ బ్యాక్ టు ఫరాస్ క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో దుబాయ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. అరే ఏంట్రా ఇది అనుకున్నారా టైటిల్ చూసి? అనుకునే ఉంటారులే. ఏం లేదండి, అలసంద బజ్జీలని మేము మా సైడ్ దుబాయ్ బజ్జీలని పిలుస్తాం. అయితే ముందుగానే ఇందులో వాటర్ని పోసుకొని ఒక 4 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎల్లిపాయలు అలాగే మిరపకాయలు వేసుకొని ఇందులోనే మనం నానబెట్టుకున్న అలసందల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే నేను ఎందుకు మేము దుబాయ్ బజ్జీస్ అంటామో చెప్తాను, వినండి. మాకు ఫస్ట్లో హోటల్ ఉండేది. మా ఫాదర్ హోటల్లో వీటి పేరు అలసంద బజ్జీలు అని పెట్టకుండా ఫేమస్గా దుబాయ్ బజ్జీస్ అని పెట్టాడు. సో అలా వీటి పేరు దుబాయ్ బజ్జీస్ అని పిలుస్తాం మేము. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మనం బజ్జీలు చేయడానికి వీలుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. అప్పట్లో ఈవినింగ్ టైంలో మేము ఈ బజ్జీలను చేసేవాళ్ళం. పీపుల్స్ చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్ళేవారు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను, మీరు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ హీట్కి పెట్టుకొని మెల్లిమెల్లిగా చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇలా బజ్జీలు ఇలా స్నాక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇంట్లో చేసినవి ఇష్టమా లేకపోతే బయట హోటల్లో స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులకు కూడా గారెల రెండు వైపులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి వీటిని సపరేట్ చేసుకోవాలి. ఈ బజ్జీలని అప్పట్లో మేము 10 రూపాయలకి 4 బజ్జీలాగా అమ్మేవాళ్ళం. ఇంకా కొంచెం పెద్ద సైజులో చేసేవాళ్ళం. ఈ బజ్జీలకి చాలా క్రేజ్ ఉండేది అప్పట్లో. సో చూసారు కదా, బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇందులో కొంచెం చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకొని పైనుంచి ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.